పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి తమతో పాటు రీసెర్చ్కి సంబంధించిన సినోప్సిస్ కానీ లేదా రీసెర్చ్కి సంబంధించిన ప్రపోజల్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఈ సినోప్సిస్ ఆర్ రీసెర్చ్ ప్రపోజల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ రీసెర్చ్ సినోప్సిస్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫార్మాట్ అనేది ఉంటుందా, ఉంటే అది ఏ విధంగా ఉంటుంది, లైక్ మనం ఎటువంటి పేపర్స్ యూజ్ చేయాలి, పేపర్కి సంబంధించిన టెక్స్ట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫాంట్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, ఫాంట్ సైజ్ ఏ విధంగా ఉండాలి, లైన్ స్పేస్ అనేది ఏ విధంగా ఉండాలి, పారాగ్రాఫింగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇలా సో మెనీ డౌట్స్ అయితే ప్రతి ఆస్పిరెంట్స్కి అయితే ఉంటుంది. ఈ యొక్క అకాడమిక్ రైటింగ్కి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రీవియస్లో మనం పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మెనీ కాన్సెప్ట్స్ పైన వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఛానల్ తరపు నుంచి మాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత సో మీకు అనిపించిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇఫ్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మీరు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి, ఆల్టర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది అప్కమింగ్ వ్యూవర్స్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఫీడ్బ్యాక్ అయితే వెరీ ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ జెన్యూన్గా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రజెంట్ మన యొక్క టాపిక్ అయితే వచ్చేదాము. సో నార్మల్గా పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అనేది 2 కేటగిరీలో అయితే జరుగుతుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఇవి తెలియకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి 2 కేటగిరీలో ఉంటుంది. దోజ్ హు ఆర్ క్వాలిఫైడ్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ ఆర్ యూజీసీ జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే దే ఆర్ డైరెక్ట్లీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి. వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకుంటారు పిహెచ్డిలో. ఇలా డైరెక్ట్గా పిహెచ్డి అడ్మిషన్ తీసుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి సో ఎవరైతే ఈ యొక్క జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో యూజీసీ నెట్ ఉంది, సెట్ ఉంది, పిహెచ్డి ఓన్లీ ఉంది, సిఎస్ఐఆర్ నెట్ ఉంది, అదర్ గేట్ అలాంటివి ఉన్నాయనుకుంటే సో వీరికి డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు. దే నీడ్ టు రైట్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో కనుక క్వాలిఫైడ్ అయినట్లయితే సో వారు ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మీరు జేఆర్ఎఫ్ త్రూ వెళ్ళినా లేదా ఎంట్రన్స్ టెస్ట్ రాసి అడ్మిషన్ కోసం వెళ్తున్నా కూడా ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకు రీసెర్చ్ సినోప్సిస్ ఆర్ రీసెర్చ్ ప్రపోజల్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా సినోప్సిస్ ప్రిపేర్ చేసుకోవడం అయితే వెరీ ఇంపార్టెంట్ మనకు. కాబట్టి ఈ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఒక స్టూడెంట్ అయితే నన్ను క్వైరీ చేయడం జరిగింది. సో ఆ టాపిక్ ఏంటి అంటే సార్ ప్రతి ఆస్పిరెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఆస్పిరెంట్స్ రీసెర్చ్ సినోప్సిస్ తీసుకెళ్లాల్సిందేనా, వితౌట్ సినోప్సిస్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు అని క్వైరీ చేశారు. జనరల్గా రీసెర్చ్ సినోప్సిస్ అయితే మ్యాండేటరీ. ఈ యొక్క సో మనం పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి సినోప్సిస్ లేదా రీసెర్చ్ ప్రపోజల్ ఏదైతే ఉందో ప్రతి ఆస్పిరెంట్స్కి అది మ్యాండేటరీ. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే మస్ట్ క్యారీ 3 or more కాపీస్ అని కూడా మెన్షన్ చేస్తారు మనకి ఇన్స్ట్రక్షన్స్లో. కాబట్టి సో మనం 3 or more కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు రీసెర్చ్ సినోప్సిస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఒక ఐడియా రావడం జరుగుతుంది. అలా మీరు ఓన్గా మీకు సంబంధించిన రీసెర్చ్ సినోప్సిస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ వెళ్ళే కంటే ముందు మీకు రీసెర్చ్ సినోప్సిస్ అంటే ఏంటి అనేది నేను లిటిల్ బిట్ క్లారిటీతో ఇస్తాను. క్లియర్గా వినడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ మనకు రీసెర్చ్ మీనింగ్ తెలియాలి. రీసెర్చ్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ డెఫినేషన్స్ ఉంటాయి. మీరు గూగుల్ చేసినట్టయితే ఎటువంటి డౌట్స్ ఉన్నా గూగుల్ చేస్తే మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తాయి. ప్రజెంట్ మనం ఏఐ జనరేషన్లో ఉన్నాం కాబట్టి సో మీరు ఏఐ టూల్స్ ద్వారా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. రీసెర్చ్ అనే టాపిక్ మీరు క్వశ్చన్ చేసినట్టయితే రీసెర్చ్ అనేది ఏంటంటే టు ఫైండ్ అవుట్ ట్రూత్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ అని చెప్పొచ్చు. గతంలో ఉన్న డేటాను ఉపయోగించుకొని ట్రూత్ని ఫైండ్ అవుట్ చేస్తాము. రీసెర్చ్ ఈజ్ సెర్చ్ అని చెప్పొచ్చు. సెర్చ్ చేసిన దాని మీదనే మళ్ళీ మనం సెర్చ్ చేయడం అనేది రీసెర్చ్ అని చెప్పొచ్చు. రీసెర్చ్ వచ్చేసి కమ్ టు కన్క్లూజన్ అని చెప్పొచ్చు. సో కమ్ టు ది కన్క్లూజన్కి రావాలి. మనం అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా ఎక్కడికి రావాలంటే కన్క్లూజన్కి రావాల్సి ఉంటుంది. ది వే ఆఫ్ ఫైండింగ్ ట్రూత్ ఈజ్ ఆల్సో రీసెర్చ్ అని చెప్పొచ్చు. లేదా రీసెర్చ్ ఈజ్ ఆన్ ప్రాసెస్ ఫైండింగ్ ట్రూత్ యూజింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది మనకు రీసెర్చ్ సంబంధించి. మీరు సో మీకు సంబంధించి స్టాండర్డ్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఇంటర్వ్యూ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన సెక్షన్ గురించి మనం తర్వాత సపరేట్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు ప్రిపేర్ రీసెర్చ్ సినోప్సిస్ ఆర్ ప్రపోజల్. కాబట్టి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ రీసెర్చ్ సినోప్సిస్ అంటే ఏంటంటే సో ఇక్కడ నేను సమ్ టెక్స్ట్ అయితే పేస్ట్ చేయడం జరిగింది. అది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. పిహెచ్డి సినోప్సిస్
synopsis is a brief summary of your proposed research project submitted for అడ్మిషన్ ఆర్ ప్రజెంటెడ్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ అని అయితే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ సింపుల్ మీనింగ్ ఏంటి అంటే రీసెర్చ్ సినాప్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ యువర్ ప్రపోజ్డ్ రీసెర్చ్ అని అయితే మనం చెప్పొచ్చు. సో మన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్రీఫ్ సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిహెచ్డీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నారు, పిహెచ్డీ డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 years నుంచి 6 years అయితే ఉంది. సో మనం మినిమం 3 years మ్యాక్సిమం 6 years. ఈ 6 yearsలో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తారు ఈ యొక్క రీసెర్చ్ సినాప్సిస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు లేదా ఒక జర్నీ చేయాలనుకుంటారు, మీకు ఒక టార్గెట్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయడం కోసం మీరు ఒక రఫ్ వర్క్ అనేది చేసుకుంటారు. సో అది ఫ్యూచర్లో కంప్లీట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీ థాట్స్ అయితే ఉంటాయి. ఆ థాట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ రీసెర్చ్ సినాప్సిస్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇంతకు మించి ఇంక ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు దీనికి. సో ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, సమ్ వాట్ డౌట్స్ అనేవి మనకు రీసెర్చ్లో అయితే రావడం జరుగుతుంది. రీసెర్చ్ ఈజ్ ఏ ఎంక్వైరీ అనేది కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రీసెర్చ్ సంబంధించిన ప్రాసెస్కి వెళ్ళినట్టయితే రీసెర్చ్లో ఏ కంటెంట్స్ ఉంటాయి, ఫస్ట్ ఏ టాపిక్స్ ఉంటాయి, మన యొక్క సినాప్సిస్ ప్రిపేర్ చేసేటప్పుడు అని మీరు క్వైరీ చేస్తే, సో రీసెర్చ్లో మెయిన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే టైటిల్. మనం రీసెర్చ్ సినాప్సిస్ రాయాలి అంటే ఫస్ట్ క్యాండిడేట్ అనేవారు టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్టిక్యులర్ ఫ్యాకల్టీ ఆర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మీ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీమ్కి రిలవెంట్గా ఉండాలి అండ్ దాంట్లో మీకు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండే విధంగా మీకు సంబంధించిన సినాప్సిస్ యొక్క టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ టైటిల్ అనేది ఇదే ఫైనల్ టైటిలా సార్, మేము ఇప్పుడు సినాప్సిస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను, పిహెచ్డీలో కూడా అదే టైటిల్ ఫైనల్ ఉంటుందా నాకు అడ్మిషన్ వచ్చిన తర్వాత అంటూ క్వైరీ చేస్తారు. సో పిహెచ్డీ ఫైనల్ టైటిల్ అది ఉండదు, టైటిల్ మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క సూపర్వైజర్ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకెళ్ళిన టైటిల్ చాలా బాగుంది అండ్ దానిపైన మీకు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అండ్ మీ టైటిల్కి అక్కడ ఇంటర్వ్యూవర్ ఇంప్రెస్ అయ్యారు, సూపర్వైజర్ దాన్ని ఓకే చేశారనుకోండి, అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళిన టైటిల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ 100లో 99% అయితే మీకు టైటిల్ అనేది ఎవరు సజెషన్ జరుగుతుందంటే మీ యొక్క సూపర్వైజర్స్ అయితే టైటిల్ సజెషన్ చేస్తారు. మరి ఇప్పుడు సినాప్సిస్లో తీసుకెళ్లేది దేనికి సార్ అంటే జస్ట్ వాళ్ళు మీకు పిహెచ్డీకి సంబంధించిన అవగాహన ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఫ్రీ టెస్ట్ పెట్టినట్టుగా. మీరు ఫ్యూచర్లో పిహెచ్డీ చేయాలంటే దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది ఈ యొక్క సినాప్సిస్ ద్వారా వాళ్ళు అండర్స్టాండ్ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఆస్పిరెంట్స్కి ఇది మ్యాండేటరీ. టైటిల్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే రీసెంట్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్ కన్సర్న్కి సంబంధించిన థింగ్ అయి ఉండాలి టైటిల్ అనేది. సో రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ చుట్టూ ఉండాలి. మీ సబ్జెక్ట్ సంబంధించిన ఖచ్చితంగా రీసెంట్ థింగ్స్ చుట్టూ చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ రిలవెంట్ టైటిల్ తీసుకోవాలి. సార్ ఎందుకు సార్ నేను ఓల్డ్ టాపిక్ తీసుకుంటాను అంటే ఓల్డ్ టాపిక్స్ ఆల్రెడీ ఎవరో ఒకరు తీసుకుంటారు, న్యూ థింగ్స్ అనేది ఎవరు తీసుకోరు. ప్రజెంట్ మనకు న్యూ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటంటే యువర్ సబ్జెక్ట్ విత్ ఏఐ టూల్స్, యువర్ సబ్జెక్ట్ విత్ టెక్నాలజీ, యువర్ సబ్జెక్ట్ విత్ కన్సర్న్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకు రీసెంట్ టాపిక్స్. వాటిపైన మీరు సో సినాప్సిస్ రాసుకున్నట్టయితే ఇంటర్వ్యూవర్ కూడా ఇంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక టిప్ మీకు నేను చెప్పేదైతే. మరి టైటిల్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే టైటిల్ అనేది చూజ్ ఏ క్లియర్ మేనర్. సో మనకు క్లియర్గా ఉండాలి. సో టైటిల్ చూడగానే ఇంప్రెస్ అయ్యే విధంగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్ టైటిల్లోనే సో మనకు మ్యాజిక్స్ ఉండకూడదు, అది మళ్ళీ దానికి ఇంకొకరు ఎలాబరేట్ చేసేలా ఉండకూడదు. క్లియర్ కట్గా మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి టైటిల్ అనేది. దాని తర్వాత మనకు టైటిల్ అనేది వర్త్ టు రీసెర్చ్ ఉండాలి. సో మనం ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి వర్త్ఫుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూస్తున్నారు, మూవీ మొత్తం చూసాక టైటిల్ అనేది ఉంటుంది, ఈ మూవీకి సంబంధం లేని టైటిల్ పెట్టాడు ఎవర్రా వీడు అనే థాట్ మనకు రాకూడదు. సో అలా రాకుండా ఉండాలంటే సో మూవీకి సూటబుల్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఎలా ఉండాలి అంటే ప్రతి సీన్ కూడా టైటిల్ని జస్టిఫికేషన్ చేయాలి. ఈ సీన్ రిలవెంటెడ్ టు టైటిల్, ఈ సీన్ రిలవెంటెడ్ టు టైటిల్ అని. సో ఇప్పుడు మీ రీసెర్చ్ కూడా ఆ టైటిల్కి లోపల ఉన్న మ్యాటర్కి రిలవెంట్గా ఉండేటట్టు చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో అంతకు మించి మనం ఇక్కడ చేయాల్సింది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్స్ ఏ విధంగా ఉంటాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ టైటిల్ వచ్చేసి ఆ టోటల్ మీ రీసెర్చ్ సంబంధించిన నేమ్ అయితే తెలియజేస్తుంది. పిహెచ్డీకి సంబంధించి అది ఫస్ట్ పేజ్లో అయితే ఉంటుంది. టైటిల్ పేజ్లో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో నేను అది మీకు పెట్టేస్తాను గ్రూప్లో ఒకటి ఎగ్జాంపుల్కి. ఏ విధంగా రీసెర్చ్ సినాప్సిస్ ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంటుంది కదా ప్రీవియస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళది, అది నేను గ్రూప్లో పెట్టేస్తాను. అది మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. టైటిల్స్ ఎగ్జాంపుల్స్కి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ కామర్స్ సంబంధించిన ఒక టైటిల్ తీసుకున్నాను, ఎడ్యుకేషన్ కోసం టైటిల్ తీసుకున్నాను, మేనేజ్మెంట్, సైన్స్, సోషల్ వర్క్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, డిఫరెంట్ టైటిల్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ నేను ఎగ్జాంపుల్లో తీసుకున్న టైటిల్స్ వచ్చేసి ఏ స్టడీ ఆన్
డిస్కషన్ ఇంపాక్ట్ ఆఫ్ ఈ కామర్స్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్ ఇన్ టైర్ 2 సిటీస్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. సో కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ టైటిల్స్, నేను ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చాను, ఇదే తీసుకోవాలనేది కాదు. మీరు టైటిల్స్ని కూడా గూగుల్లో చేయొచ్చు, చాట్ జీపీటీని కూడా అడగొచ్చు. చాట్ జీపీటీని అడిగితే మల్టిపుల్ టైటిల్స్ అనేది ఇస్తుంది. దాంట్లో మీకు బెటర్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. టైటిల్ సెలెక్షన్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది మనకు ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కన్జ్యూమర్ బిహేవియర్ తెలుసుకోవడం అనేది సమస్య. మీకు అది ఏ విధంగా ఉంది ఇంపాక్ట్ అనేది ఈ కామర్స్ పైన అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిహెచ్డి అంటాం. దానికి సంబంధించిన సమ్మరీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడ మనం రీసెర్చ్ సినోప్సిస్ ఆర్ రీసెర్చ్ ప్రపోజల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇఫ్ మీరు ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అనుకోండి, రీసెంట్ ఇష్యూస్, రీసెంట్ కన్సర్న్స్ అని చెప్పాను కాబట్టి ఈ కామర్స్ విత్ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది రీసెంట్ ఎప్పటికైనా లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్స్ కానీ, సో ఇవి మనకి ఈ కామర్స్లో వచ్చేస్తాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ. దెన్ ది రోల్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎన్హాన్సింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎన్హాన్సింగ్మెంట్ ఎలా ఉంది టీచింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్లో అనేది మనకు టాపిక్. అది ఎడ్యుకేషన్కి సంబంధించి దోస్ హు ఆర్ కంప్లీటెడ్ ఎంఎడ్ దెన్ ఆఫ్టర్ టేకింగ్ పిహెచ్డి అడ్మిషన్స్ ఇంటూ ఎంఎడ్ త్రూ ది ఎడ్యుకేషన్. సో వారికి ఈ టైటిల్ అనేది మనకు యూజ్ అవుతుంది, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ తర్వాత వచ్చేసి మనకు శాంపుల్ టైటిల్స్, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్కి శాంపుల్ టైటిల్స్ అయితే ఇచ్చాను, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ కామర్స్ స్టూడెంట్స్, డిజిటల్ పేమెంట్స్ సంబంధించిన టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫినాన్షియల్ ఏఐ టూల్స్ యూజ్డ్ ఇన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కన్సర్న్ టు ది రీసెంట్ థింగ్స్, అది ఉంటే సరిపోతుంది మీకు. మీరు సెలెక్ట్ చేసుకున్న టైటిల్ అనేది రీసెంట్ ఇష్యూస్కి సంబంధించింది అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన టైటిల్ కావచ్చు, సైన్స్కి సంబంధించిన టైటిల్ కావచ్చు, ఇలా మల్టిపుల్ టైటిల్స్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ టైటిల్ అబ్జర్వ్ చేయండి, ఇంపాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆన్ రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏదైతే ఉంటుందో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఓల్డే, బట్ సో రీసెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. లైక్ మనకు తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మాకు ఆర్టీసీ ఫ్రీ బస్సెస్ అనేది ఉంది, అది ఏ విధంగా ఉంది, సో లేడీస్ పైన అనేది కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇవి మనకు టోటల్గా ఏంటి అంటే ప్రాజెక్ట్ వర్క్స్ సంబంధించిన టైటిల్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇఫ్ టైటిల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థం చేసుకోవడానికైతే నేను ఎలాబరేట్ చేశాను. అండ్ టైటిల్ అనేది ఫస్ట్ పేజ్లో ఇస్తాం మనము. ఒక పేజ్ మొత్తం టైటిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ యొక్క టైటిల్ అనేది ఉంటుంది, దాంట్లో మీ పేరు అనేది ఉంటుంది, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, పిహెచ్డి అడ్మిషన్స్ కోసం అనేది ఉంటుంది. దానికి ఒక ఫార్మాట్ నేను గ్రూప్లో పెట్టేస్తాను. టోటల్ మన సినాప్సిస్ సంబంధించి ప్రీవియస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వారితో ఒకటి నేను గ్రూప్లో పెడతాను, అది మీరు రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ తర్వాత ఇంట్రడక్షన్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మన టైటిల్ ఇప్పుడు ఈ వీడియో మొత్తానికి మనం ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఎన్హాన్సింగ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అనేది అనుకున్నట్లయితే, సో ఇక్కడ దానికి సంబంధించి ఎలబరేషన్ అనేది డిస్క్రైబ్ చేయాలి. జనరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ యొక్క ఏఐ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనము ఇంట్రడక్షన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ది రిలవెన్స్ కంటెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏరియా. ఏఐ టూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఏఐ టూల్స్లో మీరు ఏ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇంట్రడక్షన్ వచ్చేసి మీరు సినాప్సిస్ ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఇంట్రడక్షన్ వచ్చేసి అప్ టు 1 పేజ్ ఉండాలి, 1 పేజ్ లోపు ఉండాలి, 1 పేజ్కి ఎక్స్టెండ్ కాకుండా చూసుకోండి. ఇంట్రడక్షన్ 1 పేజ్కి మించి ఉండకుండా చూసుకోండి. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, మరీ ఎక్కువగా ఉండకూడదు. ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు క్లారిటీ ఉండాలి. మీరు దాంట్లో ఏదైతే పెడుతున్నారో ప్రతిదీ మీకు క్లారిటీ ఉండాలి. జస్ట్ లైక్ రెజ్యూమ్ అని చెప్పొచ్చు. మీరు రెజ్యూమ్ ప్రజెంట్ చేస్తున్నారు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి రెజ్యూమ్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఉన్న ఆ ఇంటర్వ్యూవర్ రెజ్యూమ్ నుంచే క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, సో అప్పుడు దానివల్ల యూజ్ లేదు. ఇక్కడ కూడా సినాప్సిస్ నుంచి మేము క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతే సో దానివల్ల మీకు జస్టిఫికేషన్ జరగదు. కాబట్టి ఇంట్రడక్షన్లో కూడా పెద్ద రామాయణం రాయకుండా జనరల్ థింగ్స్ అన్నీ రాసేయాలి. మీ టాపిక్ సంబంధించి మీరు ఎలబరేట్ చేయగలిగే అంశాలను దాంట్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. దట్ టు బి రిలవెంట్ టు ది మీరు సెలెక్ట్ చేసిన టాపిక్ రిలవెంట్గా ఉండాలి, సేమ్ టైం వాటిపైన మీకు అవగాహన ఉండాలి. అందుకే టైటిల్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే మీకు సంబంధించి బ్రాడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ టాపిక్ పైన అయితే ఉంటాయో దట్ టు బి రీసెంట్ ఇష్యూస్కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం ఇంకా కూడా ఎలాబరేట్ చేయాలి. ఏంటంటే సో మీకు సంబంధించి మెన్షన్ చేయాలి, అది మీ యొక్క
సర్వే కావచ్చు లేదా ప్రాబ్లం ఏరియా కావచ్చు, గ్లోబల్ వైజ్ తీసుకుంటున్నారా, నేషనల్ వైజ్ తీసుకుంటున్నారా, ఇంటర్నేషనల్ వైజ్ తీసుకుంటున్నారా, లేదా రీజనల్ వైజ్ తీసుకుంటున్నారా, లేదా జస్ట్ ఒక విలేజా, ఒక హోమా, అలా కూడా మీరు ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంట్రడక్షన్లో అయితే టోటల్గా మీరు సెలెక్ట్ చేసుకున్న టైటిల్ దగ్గర ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లం. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఏంటంటే రీసెర్చ్ అనేది రీసెర్చ్ స్టార్ట్స్ విత్ ఏ ప్రాబ్లం. ఏ రీసెర్చ్ అయినా స్టార్ట్ విత్ ఏ క్వశ్చన్ ఆర్ స్టార్ట్ విత్ ఏ ప్రాబ్లం ఎండ్ విత్ ది సొల్యూషన్. సో కాబట్టి రీసెర్చ్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో మీ ప్రాబ్లమ్ని మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే డిఫైన్ ది కోర్ రీసెర్చ్ ప్రాబ్లం ఆర్ ఇష్యూస్ దట్ యువర్ స్టడీ ఎయిమ్ టు అడ్రస్. మీరు చేస్తున్న రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానికి మేజర్ ప్రాబ్లం ఏంటి, ఏ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారనేది దీంట్లో మనము రాయాల్సి ఉంటుంది. అండ్ హైలైట్ ది గ్యాప్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టీస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ప్రీవియస్లో నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు. అయినా కూడా మనకి ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది, అయినా కూడా ఫాలో అవ్వట్లేరు. ఎందుకు ఫాలో అవ్వట్లేరు? సంథింగ్ మీ టైటిల్ వచ్చేసి అలాంటిది అయినట్లయితే సో ఇక్కడ మనం రాస్తాం. ఇక్కడ కూడా మనం ఏఐ టూల్స్ కానీ కంప్యూటర్ టూల్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు దాని ద్వారా సైబర్ క్రైమ్స్ జరుగుతాయి, ఈ డేటా థెఫ్టింగ్ అనేది జరుగుతుంది. సో వాటికి గ్యాప్ అనేది ఎలా ఉంది అనేది మనం ఎలాబరేట్ చేస్తాం ఎగ్జాంపుల్కి. సో ఇలా మీరు 2 or 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లంలో. జస్ట్ 2 or 3, బట్ ఇంట్రడక్షన్ మాత్రం మనకు మినిమం అప్ టు 1 పేజ్ వరకు రాయొచ్చు. ఎక్స్టెండ్ కాకూడదు, 1 పేజ్ ఎక్స్టెండ్ కాకుండా చూసుకోండి. దెన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లం మాత్రం మనకు 3 or 4 లైన్స్, 2 లైన్స్ ఉన్నా కూడా ఎనఫ్, ఎక్కువ అవసరం లేదు ఇన్ఫర్మేషన్. దెన్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. రివ్యూ ఆఫ్ లిటరేచర్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. విత్ ఇన్ హాఫ్ పేజ్లో మనము రివ్యూ ఆఫ్ లిటరేచర్ని ప్రజెంట్ చేసేటట్టు చూసుకోవాలి. అది సినాప్సిస్ అయితే. సినాప్సిస్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఫస్ట్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటే ఏంటి సార్ అంటే సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటి, వీడియో మొత్తంలో మన టాపిక్ వచ్చేసి ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మన టాపిక్ కాబట్టి సో ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు మాత్రమే రీసెర్చ్ చేయరు కదా, గతంలో చాలామంది చేస్తుంటారు. సో అదే టాపిక్ పైన ఇప్పటి వరకు కొంతమంది పిహెచ్డి చేస్తుంటారు, కొంతమంది పేపర్ పబ్లిష్ చేస్తుంటారు, కొంతమంది ఆర్టికల్స్ రాసుంటారు, కొంతమంది సెమినార్ ప్రజెంటేషన్ ఇచ్చుంటారు, కొంతమంది బుక్స్ పబ్లిష్ చేస్తుంటారు. సో ఇక్కడ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేది మీరు స్టేట్ చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లంలో మీరు చూపించిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి ప్రీవియస్ ఆథర్స్ కానీ ప్రీవియస్ స్కాలర్స్ కానీ ఎటువంటి జస్టిఫికేషన్ ఇచ్చారు అనేది మనం ఇక్కడ రెఫరెన్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేది ఏంటంటే ఆల్రెడీ పిహెచ్డి చేసిన వారి మీద మళ్ళీ మనం రివ్యూ ఇస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ సమ్మరైజ్ కీ ఫైండింగ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ రిలవెంట్ యువర్ టాపిక్. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పైన ప్రీవియస్లో ఎవరు రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది ఇక్కడ ఎలాబరేట్ చేస్తాం. దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మినిమం మనకు సో అక్కడ అట్లీస్ట్ 5 to 10 మేజర్ స్టడీస్ అండ్ ఐడెంటిఫై రీసెర్చ్ గ్యాప్. వాళ్ళు చేసిన రీసెర్చ్ నుంచి 5 to 10 మేజర్ స్టడీస్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ రీసెర్చ్ చేశారు అండ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు అనేది మనం చెప్పాలి. వాళ్ళు చేసిన రీసెర్చ్లో వాళ్ళు టోటల్గా చేసి ఒక కన్క్లూజన్కి వచ్చారు, దాంట్లో ఏం మిస్ అయింది అనేది మీరు ఇప్పుడు తీసుకొని దానిపైన మళ్ళీ మీరు రీసెర్చ్ చేస్తారు. సో ఇలా రీసెర్చ్ ఈజ్ సెర్చ్ అని చెప్తాము. సో రీసెర్చ్ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్ తోటి ఫైండింగ్ న్యూ ట్రూత్ అనొచ్చు, న్యూ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. కాబట్టి సో ఇక్కడ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో మీరు చేసేది ఏం లేదు, ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పైన ప్రీవియస్లో ఎవరు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి అవుట్కమ్స్ ఇవ్వడం జరిగింది అనేది చెప్తారు. అండ్ గ్యాప్ ఏమైనా ఉందా, సో వాళ్ళు ఇచ్చిన దానికి ప్రజెంట్కి ఏమైనా గ్యాప్ ఉందా అనేది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో రీసెర్చ్ గ్యాప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ అనేది ఏంటంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మీరు ఏమేమి ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నారు. మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మీకు టాపిక్ అయినట్టయితే అది ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ఆబ్జెక్టివ్స్ వస్తాయి, లేదా మీరు రీసెర్చ్ చేయడం వల్ల వేటిని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నేను పర్టికులర్ ఈ టాపిక్ తీసుకున్నాను, ఈ టాపిక్ వల్ల నేను ఈ త్రీ ఎయిమ్స్ అనేది పెట్టుకున్నాను, ఈ 3 ఎయిమ్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను అనేది ఏదైతే ఉంటుందో అది ఆబ్జెక్టివ్స్. సో మనకు ఆబ్జెక్టివ్స్ అనేది మినిమం ఏంటి అంటే 3 to 4 ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఆబ్జెక్టివ్స్ అనేది ఉండదు. రైట్ 3 to 5 క్లియర్ ఆబ్జెక్టివ్స్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యూ ఇంటెండ్ ది ఎక్స్ప్లోర్ ఆర్ అచీవ్. మీరు ఈ యొక్క టోటల్ రీసెర్చ్ చేయడం వల్ల, దట్ టు బి మీ పిహెచ్డి కంప్లీట్ చేయడం వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, వేటిని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం ఎలాబరేట్ చేస్తాము. సో అందుకే మనకు ఒక 3 ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. టు ఎగ్జామిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, టీచర్ బిహేవియర్, బిజినెస్ బిహేవియర్, మార్కెట్ బిహేవియర్, సంథింగ్ వాట్ ఎవర్. సో డిఫరెంట్. సో ఇక్కడ మనకు బిహేవియర్ అనే వర్డ్ కామన్గా వచ్చింది ఫ్లోలో. బట్ అలా మీరు ఏదైతే ఒక క్వశ్చన్ తీసుకుంటారో ఆ క్వశ్చన్కి సంబంధించి
ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది ఎగ్జామిన్ చేస్తున్నారు మీరు మీ యొక్క రీసెర్చ్ ద్వారా. సెకండ్ వన్ వచ్చేసి అనలైజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ అట్రిబ్యూట్స్. అక్కడ ఉన్న టూ థింగ్స్ మీద మీరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా. సో రూరల్ ఏరియా అయితే ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ది టెక్నాలజీ. ఇఫ్ అర్బన్ ఏరియా అయితే ఫుల్ ఆఫ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వెన్ కంపేర్ విత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా వాళ్ళకు రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎవాల్యుయేట్ ది ఎఫెక్టివ్నెస్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్, రూరల్ అండ్ అర్బన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఎఫెక్టివ్నెస్ ఏ విధంగా ఉంటుందని మనం ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టడీలో మీ రీసెర్చ్ టాపిక్ ఏదైతే ఉందో, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, దాని ద్వారా మీరు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేస్తారు అనేది ఎలాబరేట్ చేయాలి. దిస్ సెక్షన్ ఓన్లీ 4 to 5 ఆర్ 3 to 5 ఎనఫ్. సో మనకు మినిమం అయితే 4 ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది పేజెస్ ఎన్ని పేజెస్ కాదు, జస్ట్ ఆబ్జెక్టివ్స్ అనేది 4 లైన్స్ ఉంటాయి అంతే. 4 లైన్స్ అంటే వితిన్ హాఫ్ పేజీలో జస్ట్ 4 లైన్స్ అనేది పెట్టేస్తుంది మనకు. దెన్ హైపోథిసిస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సో మనకు రీసెర్చ్ సినాప్సిస్లో హైపోథిసిస్ ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు ఒకవేళ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. హైపోథిసిస్ ఏంది అంటే ఇక్కడ ప్రొవైడ్ టెనేటివ్ అజంప్షన్స్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ థియరీస్ యువర్ ఆబ్జెక్టివ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్టివ్స్ని బట్టి అండ్ ఆల్రెడీ మీరు రివ్యూ ఆఫ్ లిటరేచర్లో సమ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేస్తారు. దీనికి మధ్యలో మీరు ఈ యొక్క హైపోథిసిస్ అయితే ఇవ్వచ్చు. హైపోథిసిస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. సో వన్ వచ్చేసి నల్ హైపోథిసిస్, అనదర్ వన్ వచ్చేసి ఆల్టర్నేటివ్ నల్ హైపోథిసిస్. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ నల్ హైపోథిసిస్. సో ఈ హైపోథిసిస్లో ఫస్ట్ వన్ ఏం చెప్తుందంటే, నల్ హైపోథిసిస్ అనేది దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న 2 వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వాటి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చెప్పడానికి మనం నల్ హైపోథిసిస్ని అయితే ఉపయోగిస్తాము. సో నల్ హైపోథిసిస్ వల్ల మీరు అవుట్పుట్ అనేది ఫైనల్గా వచ్చిందాన్ని రిజెక్ట్ చేస్తామా, యాక్సెప్ట్ చేస్తామా అనేది ఉంటుంది. ఈ హైపోథిసిస్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీకు క్లారిటీ ఉంటే దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. హైపోథిసిస్ అనేది మీరు ఏ టెస్ట్ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది. దెన్ సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేది ఏంటంటే దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివ్యూ క్వైరీ దేని మీద చేస్తున్నారంటే 2 గర్ల్స్ మీద చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సీత అండ్ లత అనే 2 గర్ల్స్ ఉన్నారు. సో మీ క్వశ్చన్ ఏంటంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ ఆఫ్ సీత అండ్ లత. సో సీత లతకు సంబంధించిన జెండర్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు అన్నట్టయితే అది మనకు నల్ హైపోథిసిస్ అవుతుంది. ఐదర్ మార్క్స్, లత అండ్ సీత మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు లత మార్క్స్ హయ్యర్ ఉండి సీత మార్క్స్ తక్కువ ఉందనుకోండి, అది మనకు జస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఉంది. ఇఫ్ మీరు తీసుకున్న 2 వేరియబుల్స్ మధ్యలో డిఫరెన్స్ ఉంటేనేమో అది ఆల్టర్నేటివ్ అవుతుంది, డిఫరెన్స్ లేకపోతేనేమో నల్ హైపోథిసిస్. నల్ మీన్స్ జీరో అంటే ఏం డిఫరెన్స్ లేకపోవడం, అలా మీరు గుర్తుంచుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ. సో రీసెర్చ్ మెథడాలజీ సంబంధించిన టాపిక్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే టోటల్ మీ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి అనుకున్నది మీరు దీంట్లోనే ప్రజెంట్ చేస్తారు. టోటల్ మీ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో మీరు చేసే వర్క్ మొత్తం మిగతాదంతా మనకు సెకండరీ డేటాలో కలెక్ట్ చేస్తాం. బట్ మెథడాలజీ మాత్రం వచ్చేసి మనకు మొత్తం ప్రైమరీ డేటా ద్వారా మీరు రిస్క్ తీసుకొని రీసెర్చ్ చేసి అబ్జర్వ్ చేసి ట్రూత్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ మెథడాలజీలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో చాలా టైప్ ఉంటుంది మనకు. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, మిక్స్డ్, బేసిక్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్, వాట్ ఎవర్ చాలా టైప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనము 3 టాపిక్స్ తీసుకున్నాం. రీసెర్చ్ వచ్చేసి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, మిక్స్డ్. క్వాలిటేటివ్ మీన్స్ సో ఇక్కడ మనము కస్టమర్స్కి సంబంధించిన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అనేది తెలుసుకుంటాం. ఫుడ్ ఐటమ్స్ సంబంధించి, ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కన్జ్యూమర్ బిహేవియర్లో అది మనకి ఏంటంటే క్వాలిటీ వస్తుంది. క్వాలిటీకి సంబంధించి క్వాంటిటీ మీన్స్ ఇఫ్ రీసెర్చ్ అవుట్పుట్స్ కనుక మనకు నెంబర్లో చెప్పగలిగితే అది మనకు క్వాంటిటీ అవుతుంది. ఎస్ఆర్ నోలో చెప్పారనుకోండి క్వాలిటీ అవుతుంది. ఎస్ఆర్ నోలో చెప్తే క్వాలిటీ, అండ్ నెంబర్స్లో న్యూమరికల్గా ప్రజెంట్ చేస్తే అది క్వాంటిటీ అవుతుంది. రీసెర్చ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాంటిటీ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అని. సో నెంబర్లో రిప్రజెంట్ చేస్తే క్వాంటిటీ. సో జస్ట్ ఎస్ఆర్ నో కానీ
అండ్ ర్యాంకింగ్ కానీ ఇచ్చినట్లయితే అది సో వితౌట్ నెంబర్స్ న్యూమరిక్ కాకుండా ఇచ్చినట్లయితే దాన్ని మనం క్వాలిటీ అంటాం. సో మరి మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు క్వాలిటేటివ్ డేటా కలెక్ట్ చేస్తారా, క్వాంటిటేటివ్ డేటా కలెక్ట్ చేస్తారా అనేది ఉంటుంది. అండ్ అయితే డేటా కలెక్షన్ మేబీ ప్రైమరీ డేటా ఉండొచ్చు, సెకండరీ డేటా ఉండొచ్చు. ప్రైమరీ డేటా అంటే వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు రీసెర్చ్ అనేది చేస్తున్నాం, ఆ రీసెర్చ్లో మీరు డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రైమరీ మీన్స్ మీరు ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేయడం కానీ, క్వశ్చనరీ ద్వారా కండక్ట్ చేయడం కానీ, మీరే పర్టికులర్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి ఏఐ టూల్, ఏఐ టెక్నాలజీస్ గురించి అన్నాం కాబట్టి, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అన్నాం కాబట్టి, సో ఎడ్యుకేషన్లో ఏఐ ఇంపాక్ట్ తెలవాలి అంటే మనకు ఉన్న ఆప్షన్ ఏంటి, ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏఐ టూల్స్ గురించి ఏం తెలుసు, వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుంటున్నారు. దాన్ని ప్రైమరీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ జరిగి మీరు లైవ్లో డేటా కలెక్ట్ చేస్తే అది ప్రైమరీ. అలా కాకుండా సెకండరీ అంటే సో మీరు న్యూస్ పేపర్ ద్వారా కానీ, ఏదైనా వెబ్సైట్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఐదర్ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ద్వారా కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు దాన్ని సెకండరీ డేటా అంటాం. సో ఇది డేటా కలెక్షన్ సంబంధించి. టోటల్గా రీసెర్చ్ మెథడాలజీలో ఏముంటుందంటే మనకు సంబంధించిన రీసెర్చ్ టైప్స్ ఉంటాయి, శాంప్లింగ్స్ అనేది ఉంటుంది. శాంప్లింగ్ మీన్స్ శాంపుల్స్, పాపులేషన్స్ అనేది 2 డేటా అయితే ఉంటుంది. పాపులేషన్ వచ్చేసి టోటల్ అవైలబిలిటీ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో పాపులేషన్ అంటాం. అండ్ దాంట్లోకి వెళ్ళి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటే శాంపుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి మీ టాపిక్ కాబట్టి ఏఐ టూల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మీరు టోటల్ ప్రపంచంలో ఉన్న అందరు టీచర్స్ని వెళ్ళి క్వైరీ చేయరు కాబట్టి సో మీరు సమ్ పాపులేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, లేదా ఒక స్కూల్లో ఉన్న టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఒక మండల్లో ఉన్న టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ సెలెక్ట్ చేసుకున్న వారిలో సో మీరు అందరి దగ్గరికి వెళ్ళి రివ్యూ చేయరు. సో ఈ మండల్లో 3 స్కూళ్ళకి వెళ్ళేసి మీరు రివ్యూ తీసుకుంటారు. ఒక విలేజ్లో 3 అడుగుతారు, అందరిని అడగరు. వాటిని శాంపుల్ అంటాం. సో అది మనకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ సెక్షన్లో డీటెయిల్గా తెలుసుకుందాం దీని గురించి. బట్ మీరు డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క పిహెచ్డి కంప్లీట్ చేయడానికి అనుకుంటే ఈ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో మీరు రీసెర్చ్ టైప్ క్వాంటిటివ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, శాంప్లింగ్లో ఉంటుంది, టూల్స్ అనేది ఉంటుంది. మనకు క్వశ్చనరీస్ ద్వారా డేటా కలెక్ట్ చేస్తారా, ఇంటర్వ్యూ ద్వారా డేటా కలెక్ట్ చేస్తారా, సాఫ్ట్వేర్ గూగుల్ ఫామ్స్, మనం మన కట్ ఆఫ్కి సంబంధించి గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం జరిగింది. అలా సో సాఫ్ట్వేర్స్ ద్వారా, ల్యాబ్ మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారనేది టోటల్గా ఇవి మనకు రీసెర్చ్ మెథడాలజీలో మనకు సంబంధించిన వర్క్కి సంబంధించింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోప్ అండ్ లిమిటేషన్ సంబంధించిన టాపిక్ అయితే ఉంటుంది. ఇది మీరు రీసెర్చ్ సినాప్సిస్లో అయితే రాయాల్సి ఉంటుంది. మీరు పర్టికులర్గా ఇప్పుడు ఏ టాపిక్ పై అయితే రీసెర్చ్ చేస్తున్నారో దాని స్కోప్ ఏంటి, దానికి ఏమైనా బౌండరీస్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతసేపు చెప్పిన టాపిక్లోనే సొల్యూషన్ ఉంది మనకు. మీరు ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు, దట్ ఇస్ పిహెచ్డికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపాక్ట్ గురించి తెలుసుకుంటున్నారు. మీరు స్కూల్ లెవెల్లో తెలుసుకుంటున్నారా, కాలేజ్ లెవెల్లో తెలుసుకుంటున్నారా, డిగ్రీ కాలేజ్ లెవెల్లో తెలుసుకుంటున్నారా, యూనివర్సిటీ లెవెల్లో తెలుసుకుంటున్నారా అనేది మీ టాపిక్. సో స్కోప్ అంటే ఏంటి, యూనివర్సిటీల పరిధి వరకు తెలుసుకుంటున్నామంటే యూనివర్సిటీ అనేది మీ యొక్క స్కోపు అండ్ లిమిటేషన్ కూడా అవుతుంది. అక్కడ వరకు మీరు తెలుసుకుంటారు. సో అది మనకు జియోగ్రఫికల్ కావచ్చు, థియరిటికల్ కావచ్చు, ప్రాక్టికల్ కోసం కావచ్చు అయితే ఇది మనకు యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే మీకు రిజల్ట్ అనేది జెన్యున్గా రావడం జరుగుతుంది. సో మీరు ప్రపంచంలో ఉన్న అందరి ఏఐ టీచింగ్ ఎన్హాన్సింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే డేటా కలెక్ట్ చేస్తే సరిపోదు కదా. సో అలా మీకు లిమిటేషన్స్ ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ వరకే కలెక్ట్ చేస్తున్నారా లేదా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో కలెక్ట్ చేస్తున్నారా అనేది మీ లిమిటేషన్. దీన్ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ, సో దానికి సంబంధించిన ప్రాముఖ్యత, అసలు ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో మీకు ఒకవేళ ఈ రీసెర్చ్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు పిహెచ్డి వస్తే సరిపోదు, ఫర్దర్గా వేరే వాళ్ళకి ఎటువంటి యూజెస్ ఉంటాయి అది కూడా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సెక్షన్లో మనకి అండ్ ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ రీసెర్చ్, ఎవరెవరికి ఏ విధంగా యూజ్ అవుతుంది, టు ది అకాడమిక్స్, టు అకాడమిషియన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పాలసీ మేకర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవి కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించి. ఇది టోటల్ మన యొక్క రీసెర్చ్ సినాప్సిస్ ప్రిపేర్ చేసుకునే విధానం. దీన్నే మనం గట్టిగా ఎలాబరేట్ చేస్తే మనకు సంబంధించిన పిహెచ్డి డాక్టరేట్కి సంబంధించిన టోటల్ ఫైల్ అయితే అవుతుంది. మీరు 3 years కష్టపడి ఏదైతే చేస్తారో దానికి ఇది సమ్మరీ. సో ఈ సమ్మరీలోనే టైటిల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ తర్వాత ఇంట్రడక్షన్ దగ్గర ఒక 40 pages, తర్వాత ఆబ్జెక్టివ్స్ సంబంధించి, ప్రాబ్లమ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ సంబంధించి, రివ్యూ ఆఫ్ లిటరేచర్ సంబంధించి పేజెస్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. మీరు ఫైనల్గా మీరు పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మనం మెన్షన్ చేస్తాం దీంట్లో. అండ్ దీంతో పాటు మీరు ఏ టాపిక్స్ని ప్రపోజ్డ్ చేస్తున్నారు, ఎన్ని చాప్టర్లు ఉంటాయి మీ యొక్క రీసెర్చ్లో అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. 10th పాయింట్ నాట్ మ్యాండేటరీ, బట్ మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎనీ రీసెర్చ్, మీరు ఏ పిహెచ్డీ చేసినా
చేసిన గివే టాపిక్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేసి ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్ ఈజ్ రిలవెంట్ టు ది యువర్ టైటిల్. తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్, రివ్యూ ఆఫ్ రిలేటెడ్ టు యువర్ టైటిల్. గతంలో ఎవరైతే ఆ టాపిక్ పైన రీసెర్చ్ చేశారో వారి గురించి మనం మెన్షన్ చేస్తాము. అండ్ వారు చేసిన దానికి ఇప్పుడు మీరు చేయాలనుకున్న దానికి గ్యాప్ ఏముంది, వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రీసెర్చ్ డిజైన్ మెథడాలజీ. రీసెర్చ్ డిజైన్ అంటే డేటా కలెక్షన్ డిజైన్ అనేది దాని గురించి చెప్తాము. సో మెథడాలజీ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో శాంపిల్స్ కావచ్చు, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ కావచ్చు, తర్వాత మనకు సో డేటా కలెక్షన్ సంబంధించి కావచ్చు, అనలిటిక్ సంబంధించి కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫైండింగ్ అండ్ సజెషన్స్, ఈవెన్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, మీరు కలెక్ట్ చేసిన డేటాని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైండింగ్ అండ్ సజెషన్స్, ఇవి మనకు సినాప్సిస్లో ఉండవు, బట్ మీరు సినాప్సిస్లో వీటిని మేము ఈ స్టేజెస్లో చేస్తాము అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇది కన్క్లూజన్. ఫైనల్గా మనం రీసెర్చ్ సంబంధించిన కన్క్లూజన్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మీ రీసెర్చ్కి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఈ డేటా ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేశారు, ఏ విధంగా కలెక్ట్ చేశారు అనేది. ఇది టోటల్ కంప్లీట్స్. ఏపీఏ స్టైల్ యూజ్ చేశారా, ఎంపీఏ స్టైల్ యూజ్ చేసి, ఎంఎల్ఏ స్టైల్ యూజ్ చేశారా, చికాగో స్టైల్ యూజ్ చేశారని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్గా అయితే మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ యొక్క రీసెర్చ్ సినాప్సిస్ ప్రిపేర్ చేసుకునేది. అడిషనల్గా కొన్ని టిప్స్ గురించి నేను ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఎవరైతే ఈ యొక్క రీసెర్చ్ సినాప్సిస్ రెడీ చేసుకోవాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, రీసెర్చ్ సినాప్సిస్ వచ్చేసి మినిమం ఎన్ని పేజీలు ఉండాలి సార్ అంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనం ఈ యొక్క సినాప్సిస్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీకు ఇంటర్వ్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత. బట్ ఇక్కడ మనకు 8 to 12 పేజెస్ అయితే ఉండాలి. మినిమం 10 పేజెస్ లోపు ఉన్నా కూడా సరిపోతుంది. 10 పేజెస్ లోపు, అప్ టు 10 పేజెస్ ఉంటే ఎన్ఆఫ్, అంతకు మించి అవసరం లేదు మనకు. సో జస్ట్ లైక్ రెజ్యూమ్ అండి, ఇమాజిన్ చేసుకోండి. రెజ్యూమ్ ఎంత పెద్దగా ఉంటే క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ వస్తాయి. రెజ్యూమ్ ఎంత తగ్గితే సో ఇక్కడ రీసెర్చ్ సినాప్సిస్ సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ తగ్గుతాయి. బట్ మీకు సంబంధించి ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు పేజెస్ పెంచుకోవచ్చు. మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు పేజెస్ పెంచుకోవచ్చు. మీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు దాన్ని కొంచెం ఈజీ వేలో కన్వర్ట్ చేయడానికి, సింపుల్ వేలో కన్వర్ట్ చేయడానికి లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. బట్ అకాడమిక్ రైటింగ్ వచ్చేసి ఏంటంటే ఫార్మల్ వే ఆఫ్ రైటింగే ఉండాలి. సో మీరు ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్లోనే రాయాల్సి ఉంటుంది. తర్వాత యూజ్ సింపుల్ అకాడమిక్ లాంగ్వేజ్ అని అయితే ఉంది. సో మనకు మన లోకల్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఇంగ్లీష్, దాన్ని ఉపయోగించుకొని మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత బీ ప్రిసైజ్ అండ్ ఫోకస్డ్, అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్. ఇక్కడ అవసరం లేని డీటెయిల్స్ని స్కిప్ చేయాలని చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో ఒక 2 పాయింట్స్ చెప్పాను. లైక్ మీకు హైపోథిసిస్ అనేది నాట్ మ్యాండేటరీ అని, అండ్ తర్వాత మనకు స్టాండర్డ్స్ సంబంధించి ఒక టాపిక్ అయితే ఉంటే ఇది కూడా నాట్ మ్యాండేటరీ అని, ప్రపోజ్డ్ చాప్టర్ స్కీమ్ అనేది నాట్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. సో అలా థింగ్స్ ఏమన్నా ఉంటే, అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఉంటే వాటిని మీరు స్కిప్ చేయాలి. స్కిప్ చేయాలి అంటే సమ్ ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండకూడదు. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. సో అలా మీరు మీకు సంబంధించిన ప్రపోజల్ అయితే రెడీ చేసుకోవాలి. అండ్ తర్వాత సో మీరు ప్రిపేర్ చేసే ఈ యొక్క టోటల్ పీడిఎఫ్ కావచ్చు లేదా సినాప్సిస్ ఏదైతే ఉంటుందో A4 సైజ్ పేపర్లో అయితే మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ దానికి సంబంధించి ప్రిపేర్ చేసేటప్పుడు న్యూ రోమన్స్ తీసుకోవాలి. ఈ ఫాంట్ స్టైల్ అనేది న్యూ రోమన్స్ తీసుకోవాలి. సైజ్ వచ్చేసి 12 సైజ్ ఉండాలి. టోటల్ అక్కడ హెడ్లైన్స్ కానీ, సబ్ టైటిల్స్ కానీ, పాయింట్స్ కానీ ఏదైనా సరే 12 సైజులో ఉండాలి. హెడ్లైన్స్ వచ్చేసి మనకు బోల్డ్లో ఇచ్చేస్తాము, రిమైనింగ్ వచ్చేసి నార్మల్గా ఇస్తాం. లైక్ నేను ఇది బోల్డ్లో ఇచ్చాను, రిమైనింగ్ నార్మల్గా ఇచ్చాను. సో మీరు 12 సైజులో ఇవ్వాలి. స్పేస్ వచ్చేసి లైన్ స్పేస్, ఇక్కడ ఫస్ట్ మనకు A4 సైజ్ పేపర్ అండ్ అదేవిధంగా ఇఫ్ రిక్వైర్డ్ అండ్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ స్పేస్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి, 2 ఉండాలి. మార్జిన్స్ వచ్చేసి 4 సైడ్స్ మనకు మార్జిన్స్ అయితే ఉంటుంది. 4 సైడ్ వచ్చేసి మనకు 1 మీటర్ 2 సెంటీమీటర్స్ ఆర్ మీటర్. సో మనకు ఈ స్పేస్ అయితే ఉండాల్సి ఉంటుంది. జస్ట్ 4 సైడ్ ఈక్వల్ స్పేస్ అయితే ఉండాలి. ఎటువంటి బార్డర్స్ ఉండకూడదు. మీ యొక్క పేపర్ ఏదైతే ఉంటుందో దానికి బార్డర్స్ ఉండొద్దు. జస్ట్ లైక్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే బార్డర్ లేకుండా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ చాప్టర్ 1, చాప్టర్ 2 దట్ ఈస్ రోమన్ లెటర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ 9 ఉంది కదా, 9 ప్లేస్లో వచ్చేసి మీరు రోమన్ నెంబర్ 9 అయితే చూపించాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మీకు సంబంధించిన రీసెర్చ్ అయితే ప్రిపేర్ చేయాలి. టోటల్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్ టు బి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో నెగిటివ్ కూడా మాకు సో మోడిఫికేషన్ చేసుకోవడానికి, ఆల్టర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా డెప్త్గా వీడియో అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మేము తలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.